आगे फोन చేసి కనుక్కోండి क्या भैया ఈ పని బాగుందిరా ఎంత మాకరా నీ యాక్టింగ్ వచ్చిందో దగ్గర రామగారి బేసి దుంపలు చూడు అట్లా చూపిస్తా పెట్టాలిగా ముందు. కరివేపాకుతో కాలం గడపాలన్న రోజులు దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ మార్కెట్లో చూసినా కూడా కూరగాయల ధరలు నడుస్తున్న తీరు చూస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ లాంటి తీరు రాబోయే రోజుల్లో కూరగాయలు కూడా ప్లాట్ల అప్పు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుందేమో. 10 రూపాయలు కూరగాయలు ఇప్పుడు పెట్రోల్ ధరలతో పోటీ పడుతూ రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉన్నాయి. ఒకప్పుడు నామమాత్రంగా కొనుగోలు చేయగలిగే కూరగాయల ధరలు ఇప్పుడు గోచిగాంతాలను దాటేస్తున్నాయి. ఒకప్పుడు క్యాప్సికమ్ అరకిలో కనీసం 2 డిష్లు కొనే ధైర్యం ఉండేది. ఇప్పుడు క్యాప్సికమ్ కొనడం అంటే బంగారం కొనడమే అయిపోయింది. కూరగాయల మార్కెట్లో ఈ స్థాయి వెరైటీ చూసినప్పుడల్లా క్యాప్సికమ్ నుంచి 100 రూపాయలు పట్టు వస్త్రాలు తయారయ్యే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. టమోటా ఇప్పుడు మరీ రారాజులాగా వెలుగుతుంటుంది. రోడ్ల మీద ఫుట్బాల్లా ఆడుకునే పిల్లలకు టమోటాలు పడతాయేమని భయం. ఇప్పటికే టమోటా రేటు రెట్టింపు అవడంతో బంగాళాదుంప ఇప్పుడు స్మార్ట్ బిజినెస్ క్లాస్లోకి అడుగుపెడుతోంది. త్వరలోనే బంగాళాదుంపలు కూడా బంగారంలా విలువయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముందు వంటింట్లో బంగాళాదుంపలు కనిపిస్తే వాటికి గౌరవం ఇచ్చి పక్కన పెట్టుకోవాల్సిందే. లెక్కపెట్టే వాస్తవాలు ఈ పరిస్థితికి సాక్ష్యాలు. మార్కెట్లో కూరగాయలు చూడగానే కాసేపు ఆ కూరగాయల స్టాక్ మార్కెట్ ఎక్కినట్టే కనిపిస్తున్నాయి. ఈరోజు ఎన్ని శాతం పెరిగిందో అని లెక్క వేస్తున్న వినియోగదారులు, అమ్మాయిలు వాటికి శుభలేఖ పంపించాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. మరో 10 రోజుల్లో టమోటా, వంకాయల మధ్య మార్కెట్ షేర్ కోసం లేఖలు పర్వం జరుగుతుందని చర్చ మొదలవుతోంది. ఇక కూరగాయల కొత్త లగ్జరీ. ఈ కూరగాయలను ఇప్పుడు లగ్జరీగా పరిగణించే రోజులు వచ్చేసాయి. ఒకప్పుడు కొత్త కారు కొనడం ఆనందంగా అనిపించింది. ఇప్పుడు కొత్త కూరగాయలు తీసుకోవడమే జీవితంలో పెద్ద విజయం అనిపిస్తుంది. మార్కెట్లోకి వెళ్ళిన వినియోగదారులు కూరగాయల పట్ల చూపించే గౌరవం చూస్తుంటే అవి కూడా పెద్ద మనిషి వస్త్రాలు అన్నట్టే సంరక్షణ అందుకుంటున్నాయి. కూరగాయల ధరలు చూసి వంట రాని వారు సంతోషపడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇంకా వంట చేయడం రాని వ్యక్తులు ప్రస్తుతం తమ అదృష్టాన్ని ప్రశంసించుకోవడం వాస్తవం. కూరగాయల ధరలు చూసి నేను వంట చేయకపోవడం నిజంగా మంచి నిర్ణయం అయింది అని వారంతా ఆనందంలో మునిగి తేలుతున్నారట. కూరగాయల రేట్లు గణనీయంగా పెరుగుతున్నప్పుడు కుకింగ్ స్కిల్స్ రివార్డింగ్ కాదు, రిస్క్ అనిపిస్తోంది. కూరగాయల ధరలు ఇంకాస్త పెరిగితే ప్రజలు వంటకాలపై కాదు, ధరలు తగ్గడానికి ఇప్పటికే మనం ఏం పాపం చేశామా అని ఆలోచిస్తున్నారట. నిజంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు అక్షరాలు తగలబెట్టేస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్లో ₹2 కనిపించే కూరగాయలు ఇప్పుడు ధరలు చూస్తే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఇప్పటికే కొన్ని కూరగాయలు పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే పెట్రోల్కు పోటీ పడుతున్నట్టే అనిపిస్తోంది. త్వరలోనే ఈ కూరగాయలను కూడా లీటర్ల పద్ధతులతో ధరలు నిర్ణయిస్తారేమో అని భయం జనాల్లో లేకపోలేదు. ఇంకా ఒకప్పుడు క్యాప్సికమ్ కూరగాయ రుచిగా వాసనగా ఉండేది. ఇప్పుడు అది చూస్తే విఐపి స్థాయికి ఎదిగిపోయింది.
ఏదో పేదవాడికి క్యాప్సికం తింటే గౌరవం తగ్గుతుందేమోనని అనుకునేలా ఉంది. 10 రూపాయల కొత్తిమీర కట్ట ఇప్పుడు సుమారు అరకిలో క్యాప్సికం ధరలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై అవగాహనతో కూడిన చర్చలు మొదలవుతాయేమో అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇక టమోటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముందు రోజుల్లో సాంబారు, పప్పు, చట్నీ అన్నింటిలో కూడా టమోటా కనిపిస్తూ ఉండేది. ఇప్పుడైతే టమోటా విందులకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. టమోటాను కొనడం అంటే ఇప్పుడు పట్టు చీరను కొన్నట్టుగా తయారవుతుంది. 1 కిలో టమోటా కొంటే రాబోయే 2 వారాల వరకు ఆ డబ్బు తిరిగి చూడలేం అన్న భావనలో తోడవుతోంది. మార్కెట్లకు వెళ్ళి కూరగాయల ధరలు చూసే వినియోగదారులు ఇప్పుడు తమ ఆకలిని అదుపులో పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారట. కూరగాయల మీద మనం పెట్టే డబ్బు ఇప్పుడు లగ్జరీ ఖర్చుల జాబితాలో చేరిపోతుంది. ఇప్పుడు కనీసం కరివేపాకు కూడా మనకి ఫ్రీగా రావట్లేదు. గతంలో మనం కూరగాయలు తీసుకుంటే కరివేపాకు బోనస్గా కొంత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీటి ధరలను మించి కరివేపాకు కూడా పలుకుతుందట. అంటే వంటింట్లో ఒక భవిష్యత్తులో మనం కరివేపాకుని చూడాలన్నా కూడా ఒక ఆస్తిని వెతుక్కున్నట్టు ఆ ఫీలింగ్ కలుగుతుందని తెలుస్తూ ఉంది. మార్కెట్కి వెళ్ళిన వినియోగదారులు ఇప్పుడు కూరగాయల ధరలతో పాటు ఆ వ్యాపారుల ముఖాల వైపు కూడా భయంతో చూస్తున్నారట. మీటర్లతో కొలుస్తారా లేక గ్రాములు పెట్టుకుంటారా అని ప్రశ్నించే స్థాయికి చేరుకుంటున్నారు. బంగాళదుంప కూడా ఒకరోజు ముఖ్యమంత్రి కానందుకు మనం అదృష్టవంతులు అని వినియోగదారులు భావించేలా ఉంది. ఇప్పుడు ఈ కూరగాయల ధరలతో ఇప్పుడు మునుపటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఊరికి వెళ్ళి కూరగాయలు కోసుకొని వచ్చే రోజులు తిరిగి రాకపోతే జనాలకు ఇంట్లోనే కూరగాయలతో నిధులు వేట మొదలవుతుందేమో. మరి ఈ ధరల విపరీతం ఇలాగే కొనసాగితే ప్రజల దినచర్యల్లో కూరగాయలను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కోవడం తప్పనిసరి. కూరగాయల మీద వ్యంగ్యం విసిరినంత సులభం కాకపోయినా జేబుల్లో నుంచి డబ్బులు విసరడం మాత్రం కష్టమవుతాయి. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. పక్కన ఏమంటే ఎత్తుపోతారని వాడేసాం.